మద్దాల రామన్న గారు ఈరోజు ఈ ప్రపంచంలో ఇప్పుడు లేరు, కానీ సరైన మనవలు ఉన్న కారణంగా ఆయన ప్రస్తుతం ఆయన పేరు మొత్తం మనందరికీ తెలిసేలా చేశారు. అట్ ది సేమ్ టైం ఆయన కూడా ఈ భూమినంతా ఆయన ఇచ్చి, ఈ బిల్డింగ్స్ కట్టే ప్లేసెస్ ఆయన ఇచ్చి, ఆయనే విద్య మీద ఉన్న తృష్ణతో మేనేజ్మెంట్ స్కూల్ స్టార్ట్ చేసి దాన్ని తర్వాత గవర్నమెంట్ తీసుకుంది అనుకోండి. అంటే విద్య మీద ఆయనకున్న ఆసక్తిని మనవలు ఆయన్ని మళ్ళీ తర్వాత తరాలకు కూడా తెలియచేయటం అంటే మన తండ్రులకో మన తాతలకో మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం. అలాంటి అలంకారాన్ని ఆభరణంగా చేసి ఇవాళ రాంప్రసాద్ గారు, వాసు గారు వాళ్ళ తాతయ్య గారి పేరుని చిరస్మరణీయం చేశారు. ఇలాంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో కేవలం కరికులమే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే మనం స్వేచ్ఛగా వెళ్ళామో అప్పుడు మాత్రమే మనం వికసిస్తాం. అలా వికసించిన చోటే దంగేటి జాహ్నవి లాంటి వాళ్ళు తయారవుతారు. ఇలాంటి వారిని ఎందరినో తయారు చేయటంలో అసలు దీంట్లో ఆలోచించక్కర్లా. ఈరోజు 2 విషయాలు. ఒకటి, మీరు పోటీ పరీక్షలో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ తీసుకోవటం ఒకటైతే, ఆ ప్రైజ్కి స్కాలర్షిప్ ఒక లెగసీ క్రియేట్ చేశారు. ఏది? హెరిడిటరీ లెగసీ.